నాకు ఎన్ని గుణపాఠాలు నేర్పినా కానీ మళ్ళీ మళ్ళీ ఇదే చేస్తూ ఉంటాను. ఎందుకంటే బద్ధకిచ్చని ఏం కాదు, టైం లేకో ఖాళీ లేకో టైం కుదరకో ఇలా అయితే కొన్ని వదిలిపెట్టినప్పుడు తర్వాత నాకు ఎంత పని అంటే డబల్ డబల్ పని అయిపోయిద్ది. అందుకే నేను ఎప్పుడు పని అప్పుడు చేసుకోవటానికే ప్రయత్నం చేస్తాను. కానీ కొంచెం బిజీ వలన వదిలేస్తే తర్వాత చూడండి ఎంత పని పడిందో నాకైతే. హాయ్ అండి, ఈరోజు మనం రోజు ఇంట్లో వాడుకునే రోల్ అండి. ఈ రోల్ చూసారు కదా ఎలా ఉందో. నేను మొన్నటిదాకా ఇప్పుడు కూడా డైట్ చేస్తున్నానులేండి. డైట్ చేసినప్పుడు మనము అంటే నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మొన్నటిదాకా కొట్టి పెట్టుకోలేదు. పెట్టుకున్నది అయిపోయినప్పుడు హడావుడిగా, ఎందుకంటే మనము అసలే డైట్లో ఉన్నాము, మళ్ళీ వేరు వేరు పనులు ఉంటాయి, ఇవన్నీ కడుక్కొని అంత టైం లేదండి నాకు అప్పుడు. అలానే అల్లం వెల్లుల్లిపాయ పేస్టు కొట్టుకోవడానికి కూడా నాకు టైం లేదు. కానీ ఇప్పుడు కొట్టి పెట్టానులేండి. అప్పటి నుంచి కూడా రోల్ అనేది ఇలానే ఉండిపోయింది చూసారా. ఇంకా ఇదేమో గ్యాస్ పొయ్య, ఇక్కడేమో రోల్ ఉండిద్ది. రోల్ ఉన్నప్పుడు ఏం చేస్తాను, వెంటనే మనం కూరల్లో వెల్లుల్లిపాయ వేసుకుంటాం కదా, గమ్మున ఇది దగ్గరుండదు కదా, ఇలా తీసుకొని ఇలా అయితే నేను చితగ్గొట్టుకుంటాను అనమాట. చితగ్గొట్టుకొని ఇక్కడ ఉంది కదా వేసేసుకుంటాను. ఆ రకంగా రోల్ చూసారు కదండి అలా అయిందో అదనమాట. ఇంక నేను ఈరోజు శుభ్రం చేయాలని డిసైడ్ అయ్యానండి. ఎందుకంటే చాలా రోజులు అయిపోతుంది కదా. శుభ్రం చేసిన తర్వాత మీకు నేను చూపిస్తాను. నేను చాలా సింపుల్ అండి, అందరూ చేసుకుంటారు. కాకపోతే అందరికీ తెలుసులేండి, నేను వీడియో చేయాలి కాబట్టి చేస్తున్నాను. సో మీలో ఎవరన్నా కావాలంటే చేసుకోండి, లేకపోతే చాలా వీడియోస్ ఉంటాయి అవి చూసుకొని కూడా చేసుకోవచ్చు అనమాట. లోపల చూసారు కదా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి మెయిన్. ఇదంతా చూసారా ఎలా అయిపోయిందో చూడండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఒక్కోసారి బెల్లం దంచుకుంటాను, ఒక్కోసారి ఇది ఇలాచి అంటే యాలకులు దంచుకుంటాను. ఇలా నాకు సింపుల్గా దగ్గర పెట్టుకుంటానండి. దగ్గర పెట్టుకున్నాను కాబట్టి నేను ఇంకా ఈజీగా చేసేసుకుంటాను అనమాట. ప్రతిసారి కూడా ఇది కాస్త బరువుగానే ఉండిద్దండి. చూసారా ఎంత బరువు ఉందో. గమ్మున చెయ్యి అసలుకే నాకు షోల్డర్ పెయిన్ ఉంది, దీని గమ్మున నేను లేపలేనండి అసలు. అందుకే నేను ఏం చేశానంటే ఇక్కడ కింద ఈ చిన్న ట్రే పెట్టుకున్నాను, అదే స్టాండు, దీని మీద లాగేసుకుంటాను అనమాట. ఇలా నాకు ఈజీగా ఉండేటట్లుగా లాక్కుంటాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీంట్లో నీళ్ళు పోసి పెడతానండి, ఎందుకంటే దీన్ని క్లీన్ చేసుకుంటున్నాను. క్లీన్ చేస్తూ మీకు కూడా చూపిస్తున్నాను అనమాట. సో చూసారు కదా ఇక్కడే ఉండిద్దండి నా షింకు, చాలా దగ్గరగా ఉండిద్ది. నాకు శ్రమ లేకుండా నేను ఏం చేస్తాను చూడండి, ఇక్కడ ఉంది కదా నాది రోలు. సో నేను శ్రమ లేకుండా దాన్ని జరుపుకోకుండా ఈ స్టాండ్ పెడితే చక్కగా ఇలా వచ్చేసిద్దండి. ఎందుకంటే ఆల్రెడీ నాది పాలిష్ బండే కాబట్టి ఇలా జరుపుకుంటానండి. జరుపుకొని నాకు ఓపిక ఉంటే నీళ్ళు ఇలా షింకు దగ్గర పెట్టుకుంటాను. చూసారా ఇలా షింకు దగ్గర చాలా బరువు ఉండిద్దండి ఇలాగా. సో అందువలన మనం పెట్టలేమన్నమాట బరువు. ప్రతిసారి కూడా ఇప్పుడంటే లేపాను కానీ ప్రతిసారి కూడా చాలా కష్టం అయిపోయిద్దండి దీన్ని లేపటానికి. అందుకే నేను ఏం చేస్తానంటే చూపిస్తున్నాను. ఇలా నీళ్ళు పట్టుకున్నాను కదండి షింక్ దగ్గర, ఒక్కోసారి నేను ఏం చేస్తానంటే ఇక్కడ మనకి గ్లాస్ కానీ లేకపోతే మగ్గు కానీ ఏదన్నా కానీ ఇలా నీళ్ళు పోసేసుకుంటాను. పోసేసుకొని ఇంకా పెడతానమాట. సో కడగటం మాత్రం ఒక్కోసారి టైం ఉంటే నేను ఇక్కడే షింక్ దగ్గర అప్పుడప్పుడే కడిగేసుకుంటాను. టైం లేదంటే ఇలా ఎప్పుడన్నా కుదిరినప్పుడు చేసుకుంటాను. ఇంకా ఈరోజు కూడా ఒక వీడియో చేద్దామనేసి చేశానమాట. సో నేనైతే ఫస్ట్ దీన్ని బాగా, ఇది ఎండిపోయిందండి, ఇది మొత్తం ఫస్ట్ ఒక అర్ధగంట సేపు నానబెట్టుకుంటాను. నేను ఇంకా గిన్నెలు కడగలేదు, ఈలోపు గిన్నెలు కడుక్కుంటానండి. ఇదైతే నానబెట్టుకుంటా కొంచెంసేపు. ఇంకా నేనైతే
ఒక హాఫ్ అన్ అవరు ఈ రాయి ఉంది కదండి, ఈ రాయిని వెనక వైపు ముందు వైపు పెట్టి నానబెట్టి ఇది నేను సీజనింగ్ కాదండి, ఓన్లీ నేను క్లీనింగే చేస్తున్నాను. సీజనింగ్ అంటే ఆల్రెడీ 2 years అయిపోయిందండి, ఇంక ఇప్పుడేం సీజనింగ్ చేస్తాము. నేను దంచి అది ఆ రోకలు కూడా పగిలిపోయిందండి. అంటే ఈ మధ్య కొంచెం యూట్యూబు అలానే క్లాసెస్కి వెళ్ళటము, జాబు, ఇవన్నీ కూడా నాకు కొంచెం బిజీ అయిపోయాను. అందువల్ల లేకపోతే నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటాను. ఎందుకంటే తర్వాత నేను ఇలా చాలా పాఠాలు నేర్చుకున్నానండి నేను పెళ్ళైన కానుంచి. అందుకే ఎప్పుడు పడితే అప్పుడు క్లీన్ చేసేసుకుంటూ ఉంటాను. ఈసారి లేట్ అయిపోయింది అనమాట నాకు. నేను సింపుల్గానండి విమ్ బార్ ఉండేది కదా, విమ్ బార్ కానీ లేకపోతే మనం గిన్నెలు తోముకునే సోప్ ఉండిద్ది, సర్ఫ్ ఉండిద్ది, ఏదైనా కానివ్వండి, నేను ఇలానే క్లీన్ చేసుకుంటానండి. నేను క్లీన్ చేసుకున్నదే మీతో నేనైతే షేర్ చేసుకుంటున్నాను. సో మనకి సీజనింగ్ అంటే నేను అప్పుడు అయిపోయిందండి, నాది పాత ఛానల్లో ఉండేది. కానీ ఈరోజు నేను చేద్దాం అనుకుంటున్నాను. అదే కొంచెం టైం కుదరక ఈరోజైతే కొంచెం టైం ఉంది, ఇంకా నేను ఈ పని పెట్టుకున్నాను. ఇంకా బయటకైతే తీసుకెళ్ళానండి షింక్ దగ్గరికి, ఎందుకంటే వీడియో తీయటానికి కొంచెం వెలుతురు కావాలి కదా, అందువలన తీసుకెళ్ళి ఇంకా షింక్ దగ్గర కూర్చొని చేశాను. ఈ రాయి పగిలిపోయిందండి, నేను అసలు చూసుకోలేదు. ఎందుకంటే ఈ వెల్లుల్లిపాయలు బండ మీద దంచి అలానే ఒక్కోసారి యాలకులు దంచుతాను, బెల్లం దంచుతాను. ఇలా దంచి పాపం ఆ స్టోన్కి కూడా బాధేసిందేమో, మొత్తం చెక్కుకుపోయిందండి స్టోను. ఇంకా మనకి పెద్ద రోల్ కొనుక్కోవాలని నాకు ఆశ ఉందండి, కానీ మనము ఇప్పుడు పిండిలు నూరుకొని అంత ఓపిక ఎక్కడ ఉందండి అసలుకి. నాకైతే లేదండి, ఒకరితో ఎందుకంటే నాకు ఆల్రెడీ షోల్డర్ పెయిన్ ఉంది రైట్, ఎందుకంటే మనకి లెఫ్ట్ కాదు రైట్తోనే పని చేస్తాను కాబట్టి నా షోల్డర్ మామూలుగా పెయిన్ రావట్లేదండి అసలు. ఇంకా ఈ రోళ్ళు కొని మనం హెల్త్కి చాలా మంచిది రోల్లో నూరింది, ఎందుకంటే మేము చిన్నప్పుడు చాలా సంవత్సరాలండి, నేను 2018లో హైదరాబాద్ వచ్చాను, 8లో. అంతకు ముందు నుంచి కూడా మేము రోల్లోనే పచ్చళ్ళు కానీ ఏదైనా కానీ మేము చిన్నప్పటి నుంచి అవే నూరుకునే వాళ్ళమే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అంత ఓపిక లేదండి రోల్ తెచ్చుకొని, నాకు ఇంట్రెస్ట్ ఉంది కానీ అంత ఓపిక అయితే నా దగ్గర లేదు. ఎందుకంటే మెయిన్ షోల్డర్ పెయిన్ ఉంది నాకు, అసలు ఇంట్లో పనే సరిగ్గా చేయలేకపోతున్నాను నేను. సో మొత్తానికైతే క్లీన్ చేసేసుకున్నానండి. ఎందుకంటే ఆల్రెడీ మనం నానబెట్టాం కాబట్టి ఏం లేదండి. వెల్లుల్లిపాయలు నేను డైట్ చేస్తున్నాను కదా, డైట్ చేస్తున్నప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు నేను కొట్టి పెట్టుకున్నది అయిపోయిందండి. మళ్ళీ తర్వాత 2-3 రోజులు వెంటనే మనం కొట్టుకోలేం కదా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, 2 ఉండాలి కదా, అల్లం ఉండాలి, చిన్నుల్లిపాయలు ఉండాలి, వాటిని తొక్కులు తీసి అంత ప్రాసెస్ ఉండేది కదా. ఇంకా దీంట్లో ఏంటంటే గబగబా ఈ రోళ్ళు నూరేసుకొని కూరలు వండుకునేదాన్ని, ఎందుకంటే డైట్ చేస్తున్నప్పుడు అంత ఓపిక ఉండదండి. సో కానీ నేను నూరుకున్నానండి, కానీ నేను అలానే పెట్టేశాను అనమాట దీన్ని. వెల్లుల్లిపాయలు, బెల్లం, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ దంచి అలా పెట్టాను. తర్వాత ఇంక నేను చాలా రోజులు అయిపోయిందండి, ఇంకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే నూరుకున్నాను అనమాట. మొత్తానికి ఆ విమ్ బార్తోనే మనకి స్టీల్ పీస్ కానీ గ్రీన్ పీస్ కానీ ఉండేది కదా, ఆ పీస్ తోటే శుభ్రంగా అయితే నేను క్లీన్ చేసుకున్నాను. ఇది మన లేడీస్ అందరికీ తెలిసిందేనండి, కాకపోతే మనం కూడా ఒక ఛానల్ని అప్లోడ్ చేసుకుందాం అన్నట్లు, కానీ ఇది కామన్ అందరూ చేసుకునేదేను. నేను ఇలానే చేసుకుంటానండి. తర్వాత మనము ఆరబెట్టుకోవచ్చు, కావాలంటే ఆ తెల్లగా పోవాలంటే నూనె రాసుకోవచ్చు, ఎలా అయినా రాసుకోవచ్చు. మొత్తానికైతే శుభ్రం చేశానండి. చేసి మన క్లాత్ ఉంటే క్లాత్తో తుడిచేసుకోవచ్చు. నాకు ఎండ ఉందండి బాగా, అప్పుడు ఇంకా క్లాత్తో ఎందుకులా రెగ్యులర్గా వాడుకునే కదా అని నేను ఎండలో పెట్టేశాను ఒక హాఫ్ అన్ అవర్ అట్లాగా. మంచిగా ఆరిపోయిందండి. లేదంటే మీరు తుడిచి కూడా పెట్టుకోవచ్చు, ఎలా అయినా పెట్టుకోవచ్చు. చూసారు కదా చక్కగా ఆరిపోయిందండి. కావాలంటే ఇక్కడ ఆయిల్ రాసుకుంటే ఇంకా మంచి కొత్తగా కనిపించిద్దండి. నాకు అంత అవసరం లేదండి, మళ్ళీ రేపు వాడేస్తాను నేను. సో అదండి, నేను ఈ వీడియో చేయటానికి నాకు మెయిన్ ఈ స్టాండ్ అండి. నేను ప్రతి దాంట్లో కూడా, ఎందుకంటే మనం ఆ రాయిని లేపాలంటే చాలా బరువు ఉండిద్దండి, అంటే లేపేసేయచ్చు, కానీ రెగ్యులర్గా మనం దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకొని నూరుకొని అక్కడ పెట్టి ఇన్నిసార్లు దాన్ని లేపాలంటే
నాకైతే చాలా కష్టం అండి. ఆల్రెడీ నాకు షోల్డర్ పెయిన్ ఉందన్నాను కదా. ఈ స్టాండ్ మీద పెట్టుకొని అక్కడి నుంచి ఇక్కడ జరుపుకొని ఇక్కడ షింక్ దగ్గర వాష్ చేసుకుంటానండి నేను. దానికోసం ఇది చూపిస్తున్నాను. నాకు చాలా ఈజీగా ఉండిద్దండి. చూసారు కదా, జరుపుకుంటా తీసుకెళ్ళిపోయి అక్కడ పెట్టేసుకుంటాను. లేదు మనము ఈ స్టాండ్ పెట్టుకుంటే ఆల్రెడీ స్టోను ఇదే కాబట్టి మనము చక్కగా జరిపేసుకోవచ్చు అండి. ఎటు కావాలంటే జరిపేసేసుకోవచ్చు. ఇలా నేను గ్యాస్ దగ్గరికి జరుపుకొని నూరుకొని మళ్ళీ దాని మీద పెట్టేసేసి జరిపేస్తాను అనమాట. సో ఇదేనండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్.